మైనా స్టోరీస్. ఇంటికి వెళ్ళాక ఆలోచించుకొని వాళ్ళ నిర్ణయం చెప్తామంటున్నారు. వాళ్ళిక బయలుదేరతారట. ఆ మాట చెప్పగానే మాలిని డల్ అవుతుంది. విషయం అర్థమైన మాలిని తండ్రి నిరుత్సాహంగా సరేనండి. అని అంటారు. పెళ్లివాళ్లు బయటకి వెళ్ళిపోతారు. మాలిని, ఇక లోపలికెళ్ళి చీర మార్చుకోమ్మా. అమ్మా, ఈ సంబంధం మిస్ అయినట్టే కదా? అవునమ్మా. వాళ్ళకి నేను నచ్చలేదు కదమ్మా, అందుకే నాతో ఒక్క మాట కూడా మాట్లాడకుండా అలా వెళ్ళిపోయారు. పోనీలే తల్లి, ఈ సంబంధం కాకపోతే ఇంకో సంబంధం. బాధపడకు. బాధ ఈ సంబంధం మిస్ అయినందుకు కాదు, మళ్ళీ ఇలాంటి డబ్బున్న సంబంధం దొరుకుతుందో లేదో అని అని అనుకుంటూ డల్లుగా లోపలికి వెళ్ళిపోతుంది మాలిని. పెళ్లి చూపుల నుండి బయటికి వచ్చిన మగపెళ్లి వాళ్ళు చాలా డిసప్పాయింట్ అవుతారు. ఏంటండి పేరయ్య గారు, ఇలాంటి సంబంధం కోసమేనా ఓ హడావిడి చేశారు? నిజమేనయ్యా. ఏంటి నువ్వు చేసిన పని? ఫోటోలో కన్నా నేరుగా చూస్తే అమ్మాయి చాలా బాగుంటుందని చెప్పావు. మీకు ఖచ్చితంగా నచ్చుతుందన్నావు. అది కాదండి. చూడండి, మిమ్మల్ని మీరు సమర్థించుకోవాలని చూడకండి. మేం మీకు చెప్పిందేంటి, మీరు చేస్తుందేంటి? అది కాదమ్మా, ఒక్కసారి నా మాట వినండి. ఏంటండి వినేది? మేం మీకేం చెప్పాం? కట్నం లేకపోయినా పర్వాలేదు, కానీ అమ్మాయి కుందనపు బొమ్మలా ఉండాలి, అప్సరసలా అందంగా ఉండాలని కదా మీకు చెప్పాం. చెప్పారు కానీ... ఏంటండి కానీ? ఈ అమ్మాయిని చూడండి, ఫోటోలో కంటే కూడా ఇంకా చాలా రంగు తక్కువగా ఉంది. మా వాడికి కానీ మాకు కానీ ఈ పిల్ల అస్సలు నచ్చలేదు. చూడండి పేరయ్య గారు, ఇక మీదట మీరు నా కోసం సంబంధాలు చూడొద్దు. అందుకు మేము వేరే వాళ్ళని చూసుకుంటాం. బాబు, అంత మాట అనకండి. ఈసారి ఇలా జరగకుండా చూసుకుంటాను. సరే పేరయ్య గారు, ఇక మేము బయలుదేరతాం. ఒక్క నిమిషం ఆగండి. ఎలాగూ ఇంత దూరం వచ్చారు కాబట్టి ఈ పక్కనే ఒక సంబంధం ఉంది. అమ్మాయి కుందనపు బొమ్మలా ఉంటుంది. ఖచ్చితంగా మీకు నచ్చుతుంది. అది కాదండి పేరయ్య గారు, ఇలా చెప్పా పెట్టకుండా వాళ్ళ ఇంటికి వెళ్తే ఏం బాగుంటుంది చెప్పండి? అవునండి, ఒకరింటికి పెళ్లి చూపులకు వచ్చి ఇంకొకరింటికి పిల్లని చూడటానికి వెళ్ళటం బాగోదు. ఈ విషయం తెలిస్తే వాళ్ళు మా గురించి తప్పుగా అనుకుంటారు. మీరు అలాంటివేమీ పెట్టుకోకండి. అసలు ఈ విషయం వాళ్ళకి ఎలా తెలుస్తుంది చెప్పండి? అంతా నేను చూసుకుంటాను కదా. పదండి అని పేరయ్య రఘు వాళ్ళని కావేరి ఇంటికి తీసుకువెళ్తాడు. ఆ సమయంలో కావేరి తల్లి చేత జడ వేయించుకుంటూ ఉంటుంది. ఆమె తండ్రి పేపర్ చదువుకుంటూ ఉంటాడు. రఘు అతని తల్లిదండ్రులు కావేరిని చూస్తారు. నమస్కారం అండి. నమస్కారం పేరయ్య గారు. మీరేంటి ఇలా? వీళ్ళెవరు? వీళ్ళు మీ అమ్మాయిని చూసుకోవటానికి వచ్చిన పెళ్లివాళ్ళండి. ఆ మాట చెవిన పడగానే జడ వేయించుకుంటున్న కావేరి పరుగున లోపలికి వెళ్ళిపోతుంది. కావేరి తండ్రి వాళ్ళని లోపలికి తీసుకొని వెళ్తాడు. అందరూ కూర్చుంటారు. కావేరి తల్లి వాళ్ళకి ప్లేట్లలో స్వీటు హాటు తెచ్చిపెడుతుంది. ఒక్క మాట ముందు చెప్పుండాల్సింది. అమ్మాయిని రెడీ చేసి ఉంచేవాళ్ళం కదా. మరేం పర్వాలేదండి. అబ్బాయి వాళ్ళు కావాలనే ఇలా వచ్చారు. మీకు తెలిసిందే కదా, ఈ రోజుల్లో అమ్మాయిలు ఫుల్గా మేకప్లు వేసి అసలు అందం అంటే ఏంటో తెలియకుండా పోతుంది. సరేనండి, నేనెళ్ళి అమ్మాయిని రెడీ చేసి తీసుకొస్తాను. అవసరం లేదండి, మీ అమ్మాయిని మేము ఇందాకే చూసాం కదా. మాకు మా అబ్బాయికి కూడా మీ అమ్మాయి చాలా బాగా నచ్చింది. మంచిది. వాళ్ళ మాట విన్నారు కదమ్మా. ఆ అమ్మాయిని ఫుల్గా రెడీ చేసి తీసుకురావాల్సిన అవసరం లేదు. సింపుల్గా చీర కట్టించి తీసుకొచ్చేయండి. అలాగేనండి అని కావేరిని సింపుల్గా రెడీ చేసి తీసుకొచ్చి కూర్చోబెడతారు. అబ్బాయి వాళ్ళు చాలా ఆస్తిపరులు. వాళ్ళకి కట్న కానుకలేమీ అవసరం లేదు. అమ్మాయి నచ్చితే చాలు. మీ అమ్మాయి వాళ్ళకి నచ్చిందంట. ఇందాక నేరుగా మీకే చెప్పారు కదా. కాబట్టి మీ అమ్మాయి అభిప్రాయం కూడా ఒకసారి కనుక్కుంటే పనైపోతుంది. అలాగే పేరయ్య గారు అని కావేరి తల్లి కూతుర్ని లోపలికి తీసుకుపోయి ఆమె అభిప్రాయం అడుగుతుంది. అబ్బాయి నాకు నచ్చాడమ్మా అని కావేరి సిగ్గుపడుతుంది. కావేరి తల్లి సంతోషంగా హాల్లోకి వచ్చి ఆ విషయం భర్త చెవిలో చెప్తుంది. ఆ మాట వినగానే కావేరి తండ్రి మొహం కూడా వెలిగిపోతుంది. మాకు మా అమ్మాయి కూడా ఈ సంబంధం ఇష్టమే. అయితే ఒక మంచి రోజు చూసి సంబంధం ఖాయం చేసుకుందాం. మళ్ళీ ఒక రోజెందుకు? ఈరోజు చాలా మంచి రోజు. పంతులు గారిని పిలిపించి ఈ సాయంత్రమే సంబంధం ఖాయం చేసుకుంటే సరి. బాగా చెప్పారమ్మా. కళ్యాణం వచ్చినా కక్కొచ్చినా ఆగదు. అన్నీ వాటంతటికి అవే జరిగిపోతాయి. మరి మీరేమంటారండి? మాకేం అభ్యంతరం లేదండి. మంచిదన్నయ్య గారు,
మీరు పంతులు గారిని పిలిపించండి, మేం షాపింగ్కి వెళ్ళి మా పద్ధతి ప్రకారం మాకు కాబోయే కోడలికి పెట్టాల్సినవన్నీ తీసుకొస్తాం. అలాగేనమ్మా. అలా రఘు అతని తల్లిదండ్రులతో కలిసి బయటకి వెళ్ళిపోతాడు. కావేరి తండ్రి పంతులుగారిని తీసుకురావటానికి హడావిడిగా బయటికి వెళ్తాడు. తల్లి ఇల్లంతా నీట్గా సర్ది ఆ కార్యక్రమానికి కావలసినవన్నీ సిద్ధం చేసి కావేరిని కూడా రెడీ చేస్తుంది. సాయంత్రానికి మగపెళ్లివారు వస్తారు. వారి సాంప్రదాయం ప్రకారం కావేరికి పట్టుచీర, పసుపు కుంకుమలతో పాటు ఖరీదైన నగలు కూడా తెచ్చి సంబంధం ఖాయం చేసుకుంటారు. వాళ్ళు తెచ్చిన చీరలు, నగలు చూసి కావేరితో పాటు ఆమె తల్లిదండ్రులు కూడా ఆశ్చర్యపోతారు. కావేరికి మంచి సంబంధం ఖాయమైనందుకు చాలా సంతోషపడతారు. చూడమ్మా కావేరి, ఎంతో అదృష్టం ఉంటే కానీ ఇంత గొప్ప సంబంధం వెతుక్కుంటూ రాదు. నువ్వు చాలా అదృష్టవంతురాలువే అని కూతురు అదృష్టానికి ఆ తల్లిదండ్రులు మురిసిపోతారు. ఇక్కడ కావేరి చాలా సంతోషంగా ఉంటుంది. అక్కడ మాలిని పెళ్లిచూపులు ఫెయిల్ అయినందుకు చాలా విచారంగా ఉంటుంది. ఆ తర్వాత స్నేహితురాళ్ళిద్దరూ వాళ్ళు ఎప్పుడూ కలుసుకునే చోటకి వస్తారు. మాలిని డల్గా కూర్చొని ఉంటుంది. కావేరి హుషారుగా అక్కడికి వస్తుంది. ఏంటే అలా డల్గా ఉన్నావు? పెళ్లిచూపులు సక్సెస్ కాదా? లేదే, మిస్ అయిందే. ఏమైంది? అతనికి నేను నచ్చలేదట. అలాగా? అయితే నువ్వెందుకు డల్గా ఉన్నావు? అరేంజ్డ్ మ్యారేజ్లో ఇవన్నీ కామన్. ఒక్క సంబంధం మిస్ అయినంత మాత్రాన ఇలా డల్గా ఉండకూడదని నాకు ఎన్నో నీతులు చెప్పావు కదా. నేను డల్గా ఉంది సంబంధం మిస్ అయినందుకు కాదే, మళ్ళీ ఇలాంటి డబ్బున్న సంబంధం వస్తుందో రాదో అని. సరేలేవే, దాని గురించి వదిలేయ్. నేను నీకో గుడ్ న్యూస్ చెప్పాలి. ఏంటే అది? నిన్న నాకు కూడా అనుకోకుండా పెళ్లి చూపులు జరిగాయే. అవునా? రిజల్ట్ ఏంటి? సక్సెస్. అబ్బాయికి నేను నచ్చాను. ఓ కంగ్రాట్సే. పోనీలే, నీకైనా మ్యాచ్ ఫిక్స్ అయింది. ఇంతకీ అబ్బాయి సౌండ్ పార్టీయే కదా? చాలా డబ్బున్న వాళ్ళట. అలాగా? నువ్వు నక్కతోక తొక్కావే కావేరి. నీ రొట్టె విరిగి నేతిలో పడింది. ఇక నీకు ఈ మిడిల్ క్లాసు బాధలు పోయాయిపో. నీకు ఇంకో విషయం చెప్పనా? వాళ్ళది కూడా రామాపురమే అని చెప్పటంతో మాలినికి కాస్త డౌట్ వస్తుంది. అలాగా? ఏది? అబ్బాయి ఫోటో ఉందా నీ దగ్గర? ఉందే అని కావేరి తన ఫోన్లో ఉన్న రఘు ఫోటో చూపించటంతో మాలిని షాక్ అవుతుంది. కావేరి, నువ్వు ఈ పెళ్లి చేసుకోవద్దు. ఎందుకే? ఇతనే నిన్న నన్ను పెళ్లి చూపులు చూసుకోవటానికి వచ్చిన పెళ్లి కొడుకు. ఆ మాట విని ఈసారి కావేరి షాక్ అవుతుంది.